తాజా అంశాన్ని చూస్తున్నాం. ఐటీ సోదాలపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు స్పందించారు. తనిఖీలు సినీ రంగంలోని ఇతరులపైన జరుగుతున్నాయని అన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, చెప్పండి, ఐటీ తనిఖీలపై దిల్ రాజు స్పందన ఏంటి? కొద్దిసేపటి క్రితం ఆయన ఐటీ సోదాలు జరుగుతున్న సమయంలో కొద్దిసేపటి క్రితం ఆయన బయటకు వచ్చి మీడియాతో మాట్లాడడం జరిగింది. అంటే పైన ఆయన బాల్కనీ నుంచి మీడియాతో మాట్లాడారు. కేవలం అంటే రైట్స్ మొత్తం పూర్తయ్యాయని అడిగిన సమయంలో ఆయన కేవలం మా మీద ఒక్క మీద జరగట్లేదు, మొత్తం ఇండస్ట్రీ మొత్తం మీద ఈ సోదాలు జరుగుతున్నాయనేది ఆయన ప్రత్యేకంగా ఆయన చెప్పడం జరిగింది. దాంతో పాటుగా ఐటీ అధికారులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారంటూగా ఆయన చెప్పడం జరిగింది. సో ఓవరాల్ గా నిన్నటి నుంచి కూడా కంటిన్యూగా ఈ రైడ్స్ అనేవి కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న ఉదయం 6 గంటల నుంచి ఐటీ అధికారులు సుమారు 55 బృందాలు ఈ సోదాలు కొనసాగుతున్నాయి. అయితే కేవలం ఈయన దిల్ రాజు ఇంటి మీదే కాదు, మైత్రి మూవీస్ సంబంధించినటువంటి భాగస్వాములు 8 మంది భాగస్వాముల ఇళ్లలోనూ, తర్వాత మ్యాంగో మూవీస్ సంబంధించినటువంటి ఆయన అధినేత రామ్ ఉన్నారు, ఆయనతో పాటుగా డైరెక్టర్ ఇళ్లలోనూ సోదాలు జరుగుతున్నాయి. మొత్తం 55 బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నాయి. అయితే ఆదాయ అంటే వీళ్ళు వచ్చినటువంటి రాబడులకి కట్టేటువంటి పనులకి కొంత వ్యత్యాసాలు గుర్తించినటువంటి అధికారులు దాని మీద కేసు నమోదు చేసి ఈ సోదాలు చేస్తున్నారు. ఒకవేళ ఈ సోదాల్లో ఇప్పటికే కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్లు స్వాధీనం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. వీటన్నిటినీ కూడా ఈ రోజు రాత్రి కల్లా కొన్ని దాదాపు సోదాలు పూర్తయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే సోదాలు పూర్తయిన తర్వాత వీళ్ళు స్వాధీనం చేసుకున్నటువంటి ఈ డాక్యుమెంట్లు అన్నింటినీ కూడా విశ్లేషించిన తర్వాత ఈ ఆదాయాలకి తర్వాత వీళ్ళు కట్టే పన్నులకు సంబంధించిన వ్యత్యాసాలు గుర్తిస్తే కనుక దీనికి సంబంధించి యాక్షన్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈయన మాట్లాడినటువంటి దిల్ రాజు మాట్లాడినటువంటి విషయం ప్రధానంగా ఇప్పుడు దృష్టికి వస్తుంది. ఆయన కేవలం నా ఒక్కడి మీదే కాదు, ఇండస్ట్రీ మొత్తం మీద అవుతున్నాయి అనేది ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు సుకుమార్ ఈ పుష్ప 2 డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో సుకుమార్ ఇంట్లో కూడా సోదాలు అవుతున్నాయని వార్తలు వచ్చాయి. కానీ దాని మీద ఇప్పటి వరకు కూడా ఐటీ అధికారులు ఎలాంటి ధృవీకరించలేదు. దాంతో పాటు ఈ మొత్తం నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి సోదాల పైన కూడా ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. అంటే సోదాల్లో ఏమైనా స్వాధీనం చేస్తున్నాయో వీటన్నిటి మీద కూడా ఇంతవరకు కూడా ఎలాంటి వివరణ అధికారికంగా వివరణ ఇవ్వలేదు. ఈ రోజు రాత్రి వరకు ఈ సోదాలు దాదాపు ముగిసే అవకాశం కనిపిస్తుంది. సోదాలు ముగిసిన తర్వాత దీని మీద ఒక ప్రెస్ నోట్ లాంటిది ఐటీ అధికారులు విడుదల చేసే అవకాశం మనకు కనిపిస్తుంది. ఈ రోజు రాత్రికి దాదాపు సోదాలు ముగిస్తాయి. లేకపోతే ఈ రోజు కొన్ని ప్రధానమైనటువంటి మైత్రి మూవీస్ కి సంబంధించినటువంటి ఇళ్లలో రాత్రి తెల్లవారుజాము వరకు కూడా ఈ సోదాలు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద ఇప్పుడు నిన్నటి నుంచి కూడా ఈ 3 సంస్థలకు సంబంధించినటువంటి ఇళ్లలో దిల్ రాజుకు సంబంధించినటువంటి ఇల్లు, ఆయన కార్యాలయాలు, వాళ్ళకి సంబంధించినటువంటి బంధువుల ఇల్లు, తర్వాత ఇక్కడ మైత్రి మూవీకి సంబంధించినటువంటి దాంట్లో పాటుగా ఏర్నేని నవీన్ తో పాటు ఉన్నటువంటి మొత్తం 8 మంది భాగస్వాముల ఇళ్లలోనూ 55 బృందాలు ఈ సోదాలలో పాల్గొన్నాయి. ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ రోజు రాత్రికి ఈ సంబంధించినటువంటి సోదాలు ముగిసే అవకాశం. ధన్యవాదాలు నాగార్జున.